మా పేరు భాస్కరు, సచివాల అగ్రహారం, కొండాపురం మండలం, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. గత 6 నెలల కిందట కళాకృతి ఏడి జగదీశ్వర మేడం గారు మా విలేజ్కి రావడం జరిగింది. 28 యూనిట్లు రైతులు తీసుకొని వచ్చి ఒక 20 గొర్రెలు, ఒక పొట్టేలు చెప్పి ఇప్పించడం జరిగింది. ఆ డబ్బులకు గాను 20 యూనిట్ల అమౌంట్ మాత్రమే మాకు బ్యాంక్ అకౌంట్స్లో, పసల వీరమ్మ అకౌంట్స్లో 8 యూనిట్లు, బండారు మోహన్ మీద 4 యూనిట్లు, మందపల్లి భాస్కర్ మీద 4 యూనిట్లు, మలబేన మాలేద్రి మీద 4 యూనిట్లు వేయడం జరిగింది. జడపల్లి అనూష సంబంధించిన 4 యూనిట్లు 6,32,000 రాలేదు. మలబేన మాలేద్రి మీద 8 యూనిట్లకు గాను 4 యూనిట్లు డబ్బులు ఇచ్చారు. 4 యూనిట్లు 6,32,000 ఇంకా రాలేదు. దయవుంచి ఈ ప్రజావాణి ద్వారా తెలియజేయడం అనగా మా 12,64,000 ఇప్పించవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని కోరుచున్నాను. అదేవిధంగా నా దగ్గర ఆమె లంచంగా ఫోన్పే ద్వారా వాళ్ళ బినామీకి 30,000, వాళ్ళ బిడ్డకి 20,000 చొప్పున ఫోన్పే కొట్టించుకోవడం జరిగింది. ఇన్నిసార్లు అడిగినా కూడా బినామీ అకౌంట్స్ కొట్టుకొని 12,64,000 సుతాయిస్తూ ఉంది. అదేమంటే ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టి చిత్రంశలు పెడతా ఉంది. పోయిన నెల 19వ తారీఖు నాడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారిని ప్రజావాణిలో కలవడం జరిగింది. ఈరోజు కూడా రెస్పాండ్ కాలేదు. ఎన్నిసార్లు తిరిగి మాకు ఇబ్బందికరంగా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు మా యందు దయ ఉంచి బెనామీ అకౌంట్స్ని సరిచేసి మా అమౌంట్ మాకు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను.